హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఎండలకి పిల్లలు ఇంట్లో ఉంటారు, ఊరికనే ఐస్ క్రీమ్ అడుగుతారు కదా. మనం ఇంట్లో ఫ్రెష్గా మనకు నచ్చినట్టుగా అలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇది పుచ్చకాయతో పుల్ల ఐస్. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ఇలా ఒక పుచ్చకాయ తీసుకొని ఇలా మధ్యలో కోచి దీన్ని ఇలా ఓన్లీ పుచ్చ పైకి తీసి ఈ రెడ్ది ఇలా తీసుకోవాలి. ఇలా కోసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ పైన పుచ్చ తీసేసి తర్వాత దీంట్లో నుంచి ఈ విత్తనాలు లేకుండా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ పుచ్చకాయ ముక్కలన్నిటివి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా చక్కెర వేసుకొని ఉండలు లేకుండా అంటే ఇట్లా గడ్డలు లేకుండా మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గ్రేప్స్ ఉంటాయి కదా, ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అడగడం మానేస్తారని నేను ఇలా ట్రై చేశాను. ఇలా గ్రేప్స్ తీసుకొని ఇవి రౌండ్గా చిన్న ఒక గ్రేప్స్లో 3 భాగాలుగా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలానే గ్రేప్స్ అన్నిటిని తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పుచ్చకాయ జ్యూస్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. ఈ జ్యూస్లోకి కొద్దిగా సాల్ట్ ఇష్టమైతేనే, ఆప్షన్ మాత్రమే, లైట్గా సాల్ట్ వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఇలా నిమ్మరసం పిండుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పుల్లగా చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఐస్ క్రీమ్ కప్స్ తీసుకొని ఇలా మూతలన్నీ తీసేయాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ గ్రేప్స్ ఉన్నాయి కదా, అందులోకి ఇలా కొన్ని అన్నిట్లోకి సరిపోయేటట్లు ఇలా వేసుకోవాలి. అన్నిట్లోకి సమానంగా. నేను ఎక్స్ట్రా అయితే తర్వాత అందులో ఒకటి అన్నట్టు ఇలా వేసేసాను. తర్వాత ఇవి వేసుకొని దీంట్లోకి ఈ జ్యూస్ వేసుకొని మొత్తం అన్నిట్లలో ఇవి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇలా కప్స్ లేకుంటే మనం గ్లాసులలో కూడా ట్రై చేయొచ్చు, బాగా వస్తాయి. తర్వాత ఇలా అన్నిటికీ ఇవి పెట్టేసి పుల్లలు కంపల్సరీ 8 hours ఉంచాలి ఫ్రిడ్జ్లో. అలా అయితేనే బాగా వస్తాయి, లేదంటే ఇది సరిగా ఐస్ అనేది రెడీ కాదు. తర్వాత నేను ఇవి ఓవర్ నైట్ ఉంచేసి తీసుకున్నాను. ఒక 5 minutes అట్లా దీన్ని వదిలేసి బయట, తర్వాత ఇలా ఒకసారి ఇలా రబ్ చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుంది. పుచ్చకాయ పుల్ల ఐస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా.